ప్రియా అనే అమ్మాయికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అలాంటి అమ్మాయి కార్తిక్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిన తర్వాత పూర్తిగా నాన్ వెజ్ ను మానేస్తుంది. ఈ విధంగా సుమారు 2 నెలలకు ఒకసారి నాన్ వెజ్ తినకుండా తన జీవితాన్ని గడుపుతుంది. ఆ తర్వాత తన భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు నాన్ వెజ్ తినడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఒకసారి తన భర్త ఇంట్లో లేనప్పుడు చికెన్ వండుకోవాలని ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంది. అయితే ప్రియా ఉండే అపార్ట్మెంట్ లో ఎవరు కూడా నాన్ వెజ్ పెద్దగా తినరు. అప్పుడు అపార్ట్మెంట్ లో ఓనర్ డెలివరీ బాయ్ ని ఆపి ఈ ఆర్డర్ పెట్టింది ఎవరు అని అడిగినప్పుడు ఆ డెలివరీ అబ్బాయి ప్రియా పేరు చెప్తాడు. దానికి ఆ ప్రియా తను ఎలాంటి ఆర్డర్స్ పెట్టలేదని అబద్ధం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ ని కలిసి నేను నాన్ వెజ్ మానేయడానికి సజెషన్ అడుగుతుంది. అలానే తన భర్త ద్వారా ఆయుర్వేద వైద్యం తెలిసిన వారిని కూడా కలవడంతో వారు ఇచ్చే మూలికలు తిని మరింత ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో చేసేదేమీ లేక కనీసం కోడిగుడ్లు అయినా తినాలని డిసైడ్ అవుతుంది. దాంతో ప్రియ తన భర్తకు తెలియకుండానే వేరు చోట్లలో గుడ్లను దాచుకుని తినడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఒక రోజు తన భర్తకు దొరికిపోతుంది. అయితే ఆ రోజు తన భర్తకు ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత వారిద్దరూ వెడ్డింగ్ యానివర్సరీ రోజున కార్తిక్ తన రిలేటివ్స్ అందరికీ కూడా మంచిగా పార్టీ ఇస్తాడు. ఈ పార్టీలో కార్తిక్ అనుకునే విధంగా ప్రియ హ్యాపీగా ఉండదు. ఆ తర్వాత ఒక రోజు నాన్ వెజ్ ఫుడ్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ప్రియ అందులో పాల్గొంటుంది. అలానే ప్రియ పాల్గొన్న చోటికి కార్తిక్ వచ్చి తన భార్యని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ ప్రియ మాత్రం తనకి ఇష్టమైన ఫుడ్ తింటూ ఆనందిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.